చేసిన వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత చక్కగా ఉంటుందండి. ఇందులోనే మీరు కాస్త నచ్చితే. నమస్కారం అండి, ఇవాళ మనం చేయబోతున్నాం వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి. వాక్కాయని శుభ్రంగా 4 ముక్కల కింద కట్ చేసి కొబ్బరికాయ, అర కొబ్బరికాయ, మీకు కావాల్సినవి ఒక 4-5 పచ్చిమిరపకాయలు అండి, ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయల దాకా తీసుకో. అలానే పోపు అండి. ఇలా వేగిన దాంట్లోనే చక్కగా ఎండుమిరపకాయలు కూడా వేసి చక్కగా చూపించాం కదండి. ఇందాక మీకు వేయించిన పోపుని మనం చక్కగా మిక్సీ జార్లో నలుపుకుందాం. అన్నీ ఒకేసారి వేసేకండి, కొన్ని అవి కొన్ని ఇవి. చూసారు కదండి పచ్చడి ఎంత చక్కగా మెత్తగా నలిగిందో. నమస్కారం అండి, ఇవాళ మనం చేయబోతున్నాం వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి. వాక్కాయలు తెలుసు కదా, ఇలా ఉంటాయండి రెడ్ కలర్లో. ఇవేనండి వాక్కాయల్ని శుభ్రంగా 4 ముక్కల కింద కట్ చేసి వీటిలో ఉన్న గింజలు ఉంటాయి, చిన్న చిన్న గింజలు, అలాంటివన్నీ తీసేసుకోవాలి. జీడ్లా ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి. కొబ్బరికాయ, అర కొబ్బరికాయ, దీనికి కావాల్సినవి ఒక 4-5 పచ్చిమిరపకాయలండి, ఎండుమిరపకాయలు. ఇవి చాలా కారంగా కలి పచ్చడి, కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే పడతాయండి, అందుకే ఇన్ని ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయల దాకా తీసుకోండి. అలానే పోపు అండి, ఆవాలు, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఉప్పు తగినంత. చూసారు కదండి. ఇప్పుడు ఈ పచ్చని ఎలా తయారు చేయాలో చూద్దాం, నడవండి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఒక బాణీ పెట్టుకున్నాం. అందులో తగినంత నూనె, అంటే దగ్గర సుమారుగా ఒక 2-3 చెంచాల దాకా నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న పోపు అంతా చక్కగా వేయించుకుందాం. నూనె వేడెక్కింది చూసారా. వేగెక్కిన తర్వాత ఇది ఇంగువ, చూసారుగా ఇంగువ సుమారుగా ఈ సైజు ఉండాలండో. ఇంగువ వాసన మంచి భలే వస్తూ ఉంటుంది అనమాట. ఇంగు కూడా వేసుకోవాలి. చక్కగా నూనె వేడెక్కిందో ఇలా చక్కగా పోపు వేయించుకోవాలన్నమాట. ఇలా వేగిన దాంట్లోనే చక్కగా ఎండుమిరపకాయలు కూడా వేసి చక్కగా వేపుకోవాలండి. ఈసారిగా పోపు ఎంత చక్కగా వేగిందో ఇందులోనే మనం సెకండ్ మిరపకాయలు ఇలా వేయించుకుంటున్నాం. చూసి ఎంత బ్రౌనిష్ కలర్లో వస్తుంది అనమాట. లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్లోనే ఎండుమిరపకాయలు వస్తే మాడిపోతాయండి. మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేపుకుంటూ ఉండాలి. ఎండుమిరపకాయలు వేగడం చాలా ఈజీ, తొందరగా వేగిపోతాయి. సరిగా పోపు చక్కగా వేగిపోయింది. అంతేనండి, దీన్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చూపించాం కదండి ఇందాక మీకు వేయించిన పోపుని మనం చక్కగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత ఉప్పు, పసుపు వేసి చక్కగా మెత్తగా తిప్పుకుందాం కదండి. ఎంత మెత్తగా గుండగా అయిందో, ఇంత మెత్తని గుండలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఈ కొబ్బరికాయలు, ఈ వాక్కాయలు వేసి మెల్లమెల్లగా నలుపుకుందాం. అన్నీ ఒకేసారి వేసేకండి, కొన్ని అవి కొన్ని ఇవి. ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు వేసి మెత్తమెత్తగా తిప్పుకుందాం. ఇందులో మీకు నచ్చితే వాటర్ పోసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే వాటర్ పోస్తే కూడా మెత్తని కన్సిస్టెన్సీలోనే వస్తుంది. ఈ వాక్కాయ కొంచెం వాటరీగా ఉంటుందండి, అందుకే ఇదే కొంచెం మెత్తదనం ఇస్తుంది. ఓకే, ఇప్పుడు వీటిని మనం మెత్తగా నలుపుదాం. చూసారు కదండి పచ్చడి ఎంత చక్కగా మెత్తగా నలిగిందో. నేనైతే ఇందులో వాటర్ అయితే పోయలేదండి. వాటర్ పోయకుండానే చెప్పానుగా, కొంచెం వాక్కాయ వాటరీలా ఉంటుంది అనమాట. ఆ వాక్కాయతో కొబ్బరికాయ, ఆ పోపు అంతా చక్కగా నలిగిపోతుంది. ఇలా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలండి. అంతేనండి, మన పచ్చడి అయిపోయినట్టే. నేనైతే ఇందులో బెల్లం కూడా వేయలేదు. ఈ పచ్చడి మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. చూసారు కదండి మా అత్తయ్య చేసిన వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత చక్కగా ఉంటుందండి. ఇందులోనే మీరు కాస్త నచ్చితే పోపు వేసుకోండి, ఎందుకంటే పోపు వేసుకుంటే ఇంకో కొంత రుచి పెరుగుతుంది అనమాట. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.